అందరికీ ఇవాళ మనం ప్రిపేర్ చేద్దాము. ఇంటికాడ తయారు చేసే తెలంగాణ చింతపండు కోడిగుడ్డ కూర. ఎలా అయితే మనం ఫిష్ చేస్తామో చింతపండులో అలాంటిది. గుడ్లు తీసుకున్నాం, ఉడకబెట్టినాం. ఇక్కడ ఆయిల్ తీసుకొని కొన్ని ఆనియన్స్ వేసుకొని మంచిగా ఫ్రై చేస్తున్నాం. అంతవరకు ఆ గుడ్లు ఉడికిపోయినాయి. ఆ గుడ్ల పొట్టు తీస్తున్నారు మా ఇంట్లో మా వారు. ఆ గుడ్లు పొట్టు తీసిన తర్వాత అంతవరకు ఆ గోల్డెన్ కలర్లో మంచి క్రిస్పీగా ఫ్రై అయిన ఆనియన్స్ని పక్క ప్లేట్లో పెడతాం కొంచెం కూల్ డౌన్ అవ్వడానికి. అంతవరకు ఆ గుడ్లను తీసుకొని అన్ని సైడ్గా ఇలా కట్ చేసుకుంటాం. దాన్ని ఆ కట్ చేసుకుంటే ఏంటంటే లోపల దాకా క్రిస్పీనెస్ పోతుంది అన్నట్టు. సో ఈ గుడ్లను మళ్ళీ ఫ్రై చేస్తున్నాం. అయితే ఆయిల్ మిగిలిపోయింది కదా మనకు ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్లో ఇలా గోల్డెన్ కలర్లో మనం మంచిగా వచ్చేటట్టు ఇది చేసుకున్న తర్వాత కొంచెం నూనె తీసుకొని దానిలో తాలింపు వేసుకుంటాం. అంతవరకు ఆ తాలింపు అయ్యే వరకు ఇక్కడ చింతపండు రసం తీసుకుంటున్నాం. చూడండి తాలింపు ఎలా వచ్చిందో. దాంట్లో కొంచెం ఉప్పు వేసుకున్నాం, పసుపు వేసుకుంటాము, గరం మసాలా కొంచెం వేసుకుంటాము. చూడండి ఎంత 1/2 టీ స్పూన్ సరిపోతుంది. పసుపు వేసుకొని కొంచెం మిక్స్ చేసుకుంటాం అన్నట్టు. ఆ తాలింపులో కొంచెం మనం ఉల్లిగడ్డ కలిసిన ఇదేమంటారు వాట్ వి సే పేస్ట్ వేసుకుంటాము. అది కొంచెం ఉడికిన తర్వాత చింతపండు రసం వేసుకున్నాం. దాంట్లో అది బాయిల్ అయ్యే వరకు ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని మనం గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్లో కూడా దాంట్లో పెట్టుకొని మంచిగా ఉడకబెడుతున్నాం. అలా ఉడుకుతుంటే మళ్ళీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటాం మేము. ఆ టేస్ట్ తగ్గట్టుగా మేము కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి రెడ్ చిల్లీ కొంచెం ఎక్కువ తీసుకున్నాం. కొంచెం కలర్ చూసి తక్కువ అనిపిస్తే మళ్ళీ వేసుకున్నాం. అలానే కొంచెం గరం మసాలా వేసుకుంటాం. దాంట్లో గుడ్లు వేస్తాం. ఇంకా అది కొంచెం ఒక 5 to 10 minutes మధ్యలో అలా ఉడకబెడుతుంటాం. అంతవరకు ఏం చేస్తామంటే ఇవి కట్ చేస్తాం. మన కొత్తిమీర వేసుకొని ఇంకా కొత్తిమీర వేసిన తర్వాత చూడండి ఎంత బ్యూటిఫుల్గా టేస్టీగా కనిపిస్తుందో. నాకైతే వయసు ఓవర్ ఇవ్వగా నోట్లో నీరు ఊరుతున్నాయి. దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్, లైక్ మరియు షేర్ చేయండి.